హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో టేస్టీకరమైన రుచికరమైన ఈవినింగ్ స్నాక్ వంకాయ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. మసాలా కోసం ఆనియన్స్, పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నా ఇక్కడ. ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఇంకా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, స్పైస్కి తగ్గట్టు కారం, గార్లిక్, ఇంకా వంకాయ. ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక రోల్ తీసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. ఆనియన్స్ వేసుకుంటున్నా ఫస్ట్. అలాగే కొంచెం సాల్ట్, కారం, ఒక 5-6 రెబ్బల వెల్లుల్లి వేసుకుంటున్నాను. కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర, ఇవి వేసుకొని బాగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి, మెత్తగా. మనం మసాలా ప్రిపేర్ చేసుకునే లోపు ఒక కడాయి పెట్టుకొని వంకాయల్ని వేయించుకుందాం ఆయిల్ వేసుకొని. కొంచెం ఆయిల్ వేసుకొని మనం వంకాయకి ఘాట్లు పెట్టుకుందాం. ఇలా ఘాట్లు పెట్టుకున్న వంకాయని మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాం 50% ఉడికేదాకా. ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం పసుపు, సాల్ట్ యాడ్ చేసుకుందాం, లేదంటే వంకాయలు చేదెక్కుతాయి. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ఎందుకంటే మనం ఆల్రెడీ మసాలా ప్రిపరేషన్ దాంట్లో వేసుకున్నాం కదా, కొంచెమే వేసుకోవాలి. ఇప్పుడు వంకాయల్ని బాగా కలుపుకుందాం. మంట లో ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ ఉడకనిచ్చుకుందాం. ఫ్లిప్ క్లోజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చుకుందాం వంకాయల్ని. ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేస్తాం. నేను ఇక్కడ మసాలాలోకి కొంచెం చింతపండు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు వంకాయ ఇలా ఉడికింది కదా, మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లార్చుకుందాం. చల్లార్చుకున్న తర్వాత మనం వీటిలోకి మసాలా ఫిల్ చేస్తున్నాం. మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఇప్పుడు వంకాయలోకి స్టఫ్ చేసుకుందాం. ముందుగా ఒక వంకాయని తీసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇట్లా వంకాయలోకి స్టఫ్ చేసుకుందాం. ఇలా అన్నిటికీ ఫిల్ చేసుకుందాం. ఇలా అన్ని వంకాయలకి మసాలా బాగా పట్టించుకోవాలి. ఇప్పుడు మనం బజ్జీ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. నేను ఇక్కడ ఈ కప్పుతోని 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర రైస్ ఫ్లోర్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు, క్రిస్పీగా బాగుంటుంది. నేను ఇక్కడ చిటికెడు వామ కూడా యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ వేసుకుంటూ బ్యాటర్ని బాగా కలుపుకోవాలి. కొంచెం టైట్గానే కలుపుకోవాలి, లూజ్గా అయితే మళ్ళీ వంకాయకు జారిపోతుంది బ్యాటరు. చిటికెడు వంట సోడా కూడా వేసుకోవాలి. ముందుగానే వేసుకోవాలి కానీ నేను మర్చిపోయాను, ఇప్పుడు వేస్తున్నాను. మనం ఇప్పుడు బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కే వరకు వెయిట్ చేద్దాం.
స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు బాగా ఆయిల్ మరగాలి. ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కింది కదా! మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వంకాయల్ని ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకుందాం. మెల్లిగా వేసుకోవాలి, లేదంటే చేతికి ఆయిల్ చిట్టుతుంది. మంట లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా ఉడకనించుకుందాం బజ్జీ. అప్పుడే ఈవెన్‌గా కుక్ అయితుంది. లేదంటే పైన క్రిస్పీగా లోపలేమో ఇట్లా వంకాయ ఉడకనట్లు ఉంటుంది. బజ్జీ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనించుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ, లేదంటే ఒకటే సైడ్ కాలుతుంది, ఇంకొక సైడ్ కాలదు. మంట లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే మొత్తం ఇట్లా మాడిపోయినట్లు అయితుంది పైన అంతా. బజ్జీ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా! ఇప్పుడు ఒక ప్లేట్‌లోకి వీటిని తీసుకుందాం. అలానే మిగతా అన్నిటిని వేయించుకుందాం అలానే. ఇప్పుడు మిగతా వంకాయల్ని కూడా అలానే వేయించుకోవాలి. అంతే అండి. ఎంతో టేస్టీకరమైన వంకాయ బజ్జీ రెడీ అయిపోయింది. ఈవినింగ్ స్నాక్స్ లాగా సూపర్‌గా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి.